ఇక చాంగ్ ప్లీజ్ ఎవరైనా అంబులెన్స్ పిలవండి పిలవండి అని అంటాడు. కానీ చూసేవరకు అది డూప్లికేట్ కత్తి అయి ఉంటుంది. ఇక చాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన కూతుర్ని తిట్టుకుంటూ ఇదంతా తన వల్లనే అని. నెక్స్ట్ సీన్లో చాంగ్ యాంగ్ తింటూ ఉంటారు. చాంగ్ సైలెంట్గా ఉండగా, నిన్న ఏం జరిగింది డాడీ, వెళ్ళారా మీరు, ఎలా ఉన్నారు కస్టమర్ అంటే, అప్పుడు చాంగ్ నీ ముఖంలా ఉంది అసలు, నువ్వు ఇలా చేయడం అస్సలు బాగాలేదు, నిన్న అమ్మాయి నా మీద వాటర్ పోసింది, నా డ్రెస్ అంతా నానిపోయింది, దాదాపు నన్ను చంపబోయింది, ఏదో నా లక్ బాగుండి బతికిపోయాను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఏం చేయకు అని యంగ్ని తిడుతూ ఉంటారు. యంగ్ అదేం పట్టించుకోకుండా, ఇంకో డాడీ ఇది నెక్స్ట్ కస్టమర్ అని తనకి ఇస్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ షూస్ తీసుకొని వస్తుంది. ఇక అది చూడగానే యంగ్ దాచిపెడుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ సీన్లో యాంగ్ వాళ్ళ కూతురు చెప్పినట్టుగానే కస్టమర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. అప్పుడు తను ఇలా అంటుంది, నేను ఒక అబ్బాయిని నమ్మి మోసపోయాను, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, నేను ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ అందరు నన్ను అడుగుతారు, అదే మీరు నాతో వస్తే అప్పుడు డాక్టర్స్ ఎవరు ఏమడగరు అని చెప్తూ ఉంటుంది, మీరు నాకు నాన్నగా ఉంటారా అని అంటుంది. అప్పుడు చాంగ్ కూడా తన పైన జాలి వేసి, ఓకే నువ్వు ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళాలన్నా నాకు కాల్ చేయని అంటుంది. నెక్స్ట్ మరియా సెలూన్లోకి ఒక రిచ్ లేడీ వస్తుంది. ఆమె కూడా మరియా దగ్గర పనిచేసిన ఆమెనే, బట్ తను వేరే సెలూన్ పెట్టి చాలా డబ్బులు సంపాదిస్తుంది. నెక్స్ట్ మరియాతో ఇలా అంటుంది, నువ్వు కూడా నా దగ్గర వర్క్ చేయొచ్చు కదా, ఇప్పుడు నీకు వచ్చేదానికంటే నేను ఎక్కువ మనీ ఇస్తానని అంటుంది. అప్పుడు మరియా, లేదు నాకు నా సలూన్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది వర్క్ అని అంటుంది. సరే నీ ఇష్టం అని లేడీ అంటుంది. ఇక నెక్స్ట్ ఆ సెలూన్ ఓనర్ వస్తాడు, నేను సెలూన్ది రెంట్ పెంచుదాం అనుకుంటున్నాను, సో మనీ రెడీ చేసుకో అంటాడు. అప్పుడు ఆమె, ఏంటి మనీ పెంచుతున్నారా, ఇప్పుడు అంతా మనం ఎక్కడి నుంచి తీసుకురావాలని బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే చాంగ్ ఏం పని చేయడు కదా. ఇక నెక్స్ట్ తన కోపం అంతా చాంగ్ పైన చూపిస్తుంది. దానికి చాలా బాధగా ఉంటుంది. తర్వాత అంటుంది, మీరు ఏదైనా పని చేయండి, ఇల్లు గడపడం వల్ల కాదు, ఏదైనా సరే పని చేయండి అని చాంగ్ని తిట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చాంగ్ కూడా ఏం చేసేది లేక ఇక తన కూతురు చెప్పిన బిజినెస్ని చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇక అలాగే నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్తాడు. అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే తనకు ఒక కూతురు ఉంటుంది. వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫాదర్స్ కుక్ చేయాలి. ఆ బిజినెస్ మ్యాన్కి అంత టైం లేక మన చాంగ్ని రమ్మంటాడు. ఇక చాంగ్ కూడా కుకింగ్ చేయడానికి వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. ఇక చాంగ్ వాళ్ళ డాడీ ప్లేస్లో కుక్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడికే ఒక అతను వచ్చి, చాంగ్ వాళ్ళ ఫాదరే అనుకొని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, తనకు అన్నీ తెలుసుంటాయని ఆ వ్యక్తి చాంగ్ని ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతారు. అది ఇది అని చెప్తూ ఉంటాడు. ఆ చాంగ్కి మాత్రం అసలు ఏమి అర్థం కాదు, ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్ కాదు కాబట్టి. చాంగ్కి అతను చెప్పేది ఏం అర్థం కాదు. లాస్ట్లో షేర్ని మీరు అమ్ముతారా కొంటారా అన్న పదం తప్ప చాంగ్కి ఇంకేం అర్థం కాదు. చాంగ్ అనుకుంటాడు, ఇడేంద్ర బాబు ఇలా తగులుకున్నాడు అని. ఇక చాంగ్ ఏమి అంటాడంటే కొంటాను అనబోతూ ఉంటాడు. కానీ అప్పుడు ఆ వ్యక్తి ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడంతో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్ముతాను అని అంటాడు. అది విన్న ఆ వ్యక్తి, సార్ మీరు ఇలానే చెప్పి చాలా డబ్బులు సంపాదిస్తున్నారా, కొంటాను అని చెప్పి అమ్ముతారా, వావ్ అంటే మీరు చాలా గ్రేట్ అని ఆ చాంగ్ని పొగుడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో చాంగ్ ఇదేంద్ర బాబు ఇలా తగులుకున్నాడని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. అలా చాంగ్కి ఆ బిజినెస్ మ్యాన్ కూతురు తెలియదు. సో ఆమె దగ్గరకు వచ్చినా కూడా ఏమన్నాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న టీచర్ అంటుంది, సార్ మీ కూతురికి ఇంకొంచెం వడ్డించండి అని చెప్తారు. అప్పుడు చాంగ్ ఓ ఈమెనేనా అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ ఆమె డాడీ రాకుండా ఇంకెవరినో పంపారు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఉండడం వలన క్లాస్లో వాళ్ళు కూడా ఆమెను ఏడిపిస్తూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి ప్లేట్ తీసుకొచ్చి తన పైన వేసేస్తుంది. అది చూసిన చాంగ్ క్లీన్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఆమె
మీరు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీకు కావాల్సింది మనీనే కదా! మీరు డ్యాడీలాగా ఏం ఫీల్ అవ్వకండి. మా డ్యాడీకి ఫీలింగ్ లేదు అసలు నేనంటే అని చెప్తూ ఉంటుంది. ఇక చాన్ ఓకే అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ ఇక వాళ్ళ రియల్ డ్యాడీ వచ్చి తను తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఇక వెళ్ళి తను కార్లో కూర్చుంటుంది. ఇక బిజినెస్ మ్యాన్ చాంగ్ని తిడతాడు. అసలు నీకు డ్యాడీలాగా కూడా నటించడం రావట్లేదా అని చాంగ్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు చాంగ్కి కూడా చాలా కోపం వస్తుంది. అవును, నాకు నటించడం రాదు, ఎందుకంటే నేను జస్ట్ యాక్ట్ చేస్తున్నాను. కానీ మీరు రియల్ నాన్న, మీరు తనకి నిజంగా ప్రేమ చూపించాలి. అసలు తను ఎలా ఫీల్ అవుతుంది, అసలు తను ఇక్కడ ఏమేమి కష్టాలు అనుభవిస్తుందో మీకు అసలు తెలుసా? తనకు మీ ప్రేమ కావాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు అతనికి కోపం వచ్చి అతని మీద కొన్ని మనీ విసిరేసి వెళ్ళి కార్లో కూర్చుంటాడు. ఇక నెక్స్ట్ మన ఆ పాప అనుకుంటుంది, అతనికి అర్థమైంది నా బాధ, మా డాడీకి మాత్రం అర్థం కావట్లేదు అని తను బాధపడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ విని. నెక్స్ట్ వాళ్ళ డాడీ లోపల వచ్చి కూర్చున్న వారికి తను ఇలా అంటుంది, చూసారా డాడీ, తనకి అర్థమైంది నా బాధ ఏంటో, మీకు మాత్రం ఇంకా అర్థం కావడం లేదు అని అంటుంది. అది విన్న వాళ్ళ డాడీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మనీ అంటూ నా కూతుర్ని పట్టించుకోవడం లేదు, ఇప్పటి నుంచి తనకి టైం ఇవ్వాలి అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ చాంగ్ ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. చాంగ్ దాని బెడ్ పైన పడుకొని బాంబులేస్తూ ఉంటాడు. అది విని యంగ్, డాడీ మీరు లేవండి, స్మెల్ వస్తుంది అని అంటుంది. నెక్స్ట్ చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రౌజర్ పక్కనే డాడ్ ఫర్ రెంట్ అని పెడతాడు. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్, ఏంటి ఇక్కడ ఓపెన్ చేసావు, అసలు నా పర్మిషన్ తీసుకున్నావా నువ్వు అని అంటాడు. అప్పుడు చాంగ్, మనమిద్దరం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్, అసలు మనమిద్దరి మధ్య అసలు పర్మిషన్స్ ఎందుకు అసలు, అది ఇది అంటూ ఫుల్ డైలాగులు కొట్టి ఇక వాళ్ళ ఫ్రెండ్ని కన్విన్స్ చేసేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ప్రెగ్నెన్సీ రేటింగ్ చూపిస్తారు. వాళ్ళు హాస్పిటల్ వెళ్తారు. చాంగ్ స్కానింగ్ రిపోర్ట్ చూస్తే మీ బేబీ చాలా బాగుంది, పుట్టాక చాలా బాగా చూసుకో అని అంటాడు. అప్పుడు ఆ లేడీ ఏమంటుందంటే, లేదు నేను బేబీ పుట్టాక ఎవరికైనా ఇచ్చేస్తాను అని అంటుంది. అప్పుడు చాంగ్ అంటాడు, మరి దానికోసము కనడం ఎందుకు అని అంటాడు. అప్పుడు అమ్మాయి, నన్ను చూసుకోవడానికి నా దగ్గర మనీ లేవు, నేను ఇక ఈ బేబీని ఏం చేసుకోగలను అని అంటుంది. అది విన్న చాంగ్ కూడా అవును కరెక్టే కదా అని మనసులో అనుకుంటాడు. ఇక చాంగ్ వాళ్ళ ఫ్రెండ్కి ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి అదంతా చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ చాంగ్కి అప్పుడే ఒక ఆమె మందు తాగి కొడుతుంది కదా, ఆమె నుంచి మెసేజ్ వచ్చింది, రెంట్కి కావాలి అని. అమ్మో ఈ అమ్మాయా, మళ్ళీ నేను వెళ్తే ఈసారి మాత్రం నన్ను చంపి పడేస్తుంది అని అనుకుంటాడు. నెక్స్ట్ చాంగ్కి ఒక ఆలోచన వస్తుంది, అవును నేను ఫాదర్ ప్లేస్లో మా ఫ్రెండ్ని ఎందుకు పంపించకూడదు అని ఆలోచిస్తాడు. అప్పుడు చాంగ్ వాళ్ళ ఫ్రెండ్తో ఇలా అంటాడు, ఇప్పుడు నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించాల్సిన టైం వచ్చింది, వెళ్ళి అమ్మాయికి ఫాదర్లా నువ్వు యాక్ట్ చేయు అని వాళ్ళ ఫ్రెండ్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వెళ్తే ఇక అమ్మాయి పిచ్చ కొట్టుడు కొడుతుంది ఇక తన చెంపలన్నీ ఎర్రగైపోయేలా. అందరితో పాటు చాంగ్ కూడా వీడియో తీస్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే వాళ్ళ ఫ్రెండ్కి, నీ మీద ఇక కూడా వాలివ్వనివ్వను అంటాడు. బట్ కొడుతుంటే మాత్రం వీడియో తీస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆ అమ్మాయి, నా దగ్గర మనీ లేవు, ఇగో ఇది నీ దగ్గర ఉంచుకో అని గిటార్ని అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇక నెక్స్ట్ చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయితో మాట్లాడతారు. అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదరు చనిపోయి ఉంటారు. ఇక తన బాధ చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న చాంగ్ వాళ్ళ ఫ్రెండ్కి చాలా బాధగా అనిపిస్తుంది. అయితే వారిద్దరు ఏమంటారంటే, ఓకే మీరు బ్రౌజింగ్ సెంటర్లో మీకు పని ఇస్తాము, నువ్వు అక్కడ పని చేసుకొని ఉండు అని చెప్తారు. ఇక నెక్స్ట్ సీన్లో ఆ బిజినెస్ మ్యాన్ చాంగ్ని కలుస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను మారిపోయాను, నేను డబ్బు అంటూ నా కూతుర్ని పట్టించుకోవడం మర్చిపోయాను, ఆ డిప్రెషన్ వల్ల నా కూతురు పాయిజన్ తాగేసింది, దేవుడి దయ వల్ల ఇప్పుడు ఓకే బాగుంది, నేను అప్పట్లాగానే నా కూతురు కోరుకున్నట్టు మంచిగా ఉండాలి అనుకుంటున్నాను, కానీ తను నాతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నేను నా కూతురుతో మంచిగా ఉండాలి అనుకుంటున్నాను, ఎలా అయితే తను తన ఫాదర్ ఉండాలి అనుకుంటుందో అలాగే అని అంటూ ఉంటాడు. చాంగ్ దానికి ఓకే అంటాడు.
నెక్స్ట్ ఇక అమ్మాయి దగ్గరకు వస్తాడు. ఆ అమ్మాయి చాంగ్ని చూడని కూడా చూడదు. చాంగ్ తనకి కొన్ని బుక్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఈ బుక్స్ అన్ని నువ్వు చదివేలోపు మీ డాడీ నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అలా చూస్తాడు. ఒకవేళ అలా కాలేడు అనుకో నేనే అట్లా చేపిస్తాను, ఇది నిజమని చాంగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది విన్న ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ ఉంటుంది. తన బాధ తనకు అర్థమైంది, తనతో మాట్లాడాడు అని. ఇక నెక్స్ట్ చాంగ్ దగ్గరికి మంచి మంచి వ్యక్తులు వస్తారు. నెక్స్ట్ చాంగ్ మియా వాళ్ళ అత్తమ్మతో ఆడుతుంటుంది. నెక్స్ట్ ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ కూతురుతో మూవీ చూడడానికి వస్తాడు. కానీ వాళ్ళ డాటర్ మాత్రం వద్దు అంటుంది. ఇక చాన్ హెల్ప్ తీసుకుంటాడు. చాన్ 3 సీట్స్ బుక్ చేస్తారు. మధ్యలో ఎవరినో బుక్ చేస్తాడు. నెక్స్ట్ ఆ బిజినెస్ మ్యాన్ అంటాడు, మన కోసం సీట్స్ బుక్ చేశాను కానీ మన మధ్యలో ఎవరో ఉన్నారు అని అంటాడు. ఇక నెక్స్ట్ వాళ్ళు థియేటర్లోకి వెళ్తారు. ఇక వాళ్ళ కూతురు మధ్యలో ఉన్న అతనితోనే అడిగి మరి ఇక వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ చాంగ్ ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఆ లేడీ మీ డాడీతో ఎంతగా ఆడుకోవాలో ఏమేమి ఆడుకోవాలో మీరు అతనితో ఆడుకోవచ్చు అని చెప్తాడు. ఇక చాంగ్ కూడా ఒక చిన్న పిల్లలాగా మారి వాళ్ళందరితో బాగా ఆడుకుంటాడు. చాంగ్ దగ్గరికి మంచి మంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. చాంగ్ తన కూతురు పిడ్డీ బ్యాంకులో నుంచి మనీ తీసుకోవడం నుంచి వాళ్ళ వైఫ్కి మనీ ఇచ్చేంత మనీ సంపాదిస్తాడు. నెక్స్ట్ చాంగ్కి నైట్ టైంలో కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి. మరియా చూసినప్పుడు మాత్రం ఏం తెలియనట్టు సైలెంట్ ఉంటాడు. నెక్స్ట్ యంగ్ తన ఫాదర్తో ఆడుకోవడానికి వస్తుంది. బట్ చాంగ్ నైట్ అంతా కష్టపడడంతో మార్నింగ్ తొందరగా లేవాడు. ఇక చాంగ్ చాలా బాధపడి వెళ్ళిపోయి ఇక తను ఒక్కదే ఒంటరిగా ఆడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో చాంగ్ బయటి బామ్మతో ఆడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో వాళ్ళు చాంగ్ వాళ్ళ ఫ్యామిలీతో పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు. అప్పుడు మరియా అడుగుతుంది, ఎంత పెద్ద రెస్టారెంట్ తీసుకొచ్చావు, మరి మనీ ఉన్నాయా అంటే అప్పుడు చాంగ్ ఇలా అంటాడు, నేను ఇప్పుడు చాలా మనీ సంపాదిస్తున్నాను, నువ్వు మనీ గురించి ఏం ఆలోచించట్లే అని అంటాడు. అప్పుడు మరియా అంటుంది, అవునా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం బిజినెస్ చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు చాంగ్, నేను ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళకి ఐడియా ఇస్తాను, అలా చేయడం వల్ల చాలా మనీ వస్తుంది అని ఆ బిజినెస్ మ్యాన్ వల్ల కార్డు చూపిస్తాడు. అప్పుడు చాంగ్ అడుగుతుంది, ఏంటి ఒకసారి నాకు చెప్పండి ఐడియాస్ ఏంటో అని అంటాడు. ఇక చాంగ్ ఇక అది ఇది అనుకుంటూ ఏదో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు బిజినెస్ మ్యాన్ కుక్ చేయడానికి వెళ్తాడు కదా వాళ్ళ డాటర్ ఆ స్కూల్కి. అప్పుడు ఒక అతను చెప్పిన సేల్స్ అమ్మడం కొనడం గురించి దాని గురించి చెప్తూ ఉంటాడు. ఇక ఇట్లా కొనాలి, ఇట్లా అమ్మాలి, ఇట్లా కొంటున్నా అని చెప్పి ఇట్లా అమ్మాలి అని. అప్పుడు అతను అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉంటాడు. అది విన్న మరియా యాంగ్, అమ్మో చాలా టాలెంట్ ఉంది చాంగ్కి అని అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు చాంగ్ మిషా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తాడు. ఇక భోజనం అయిన తర్వాత మిషా చాంగ్ ఇద్దరు బయట కూర్చుండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే జేటీ వస్తాడు. జేటీ వచ్చి, మమ్మీ రేపు బాస్కెట్బాల్ మ్యాచ్ షో ఉంది కదా, మనం వెళ్ళాలి గుర్తుందా అంటాడు. అలాగే డాడీ నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని అంటాడు. జేటీ మాటలు విన్న చాంగ్ ఏమనకుండా సైలెంట్గా నవ్వుతాడు జేటీ మాటలు విని. ఇక కొద్దిసేపు అయ్యాక మిషా వచ్చి టికెట్ తీసుకొచ్చి చాంగ్కి ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో చాంగ్ ఆ రోజులో పనిచేసే అమ్మాయికి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాడు. ఇక అది చూసిన చాంగ్ వాళ్ళ ఫ్రెండ్కి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అమ్మాయిని తను ఇష్టపడుతూ ఉంటాడు. ఇక తనకు ఏదో ఒక వర్క్ చెప్పి వాళ్ళని దూరంగా ఉంచాలని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ చాంగ్ చాలా బిజీ అయిపోతాడు. ఎంతలా అంటే యాంగ్తో ఆడుకోవడానికి కూడా తనకి టైం ఉండదు. యాంగ్ వచ్చి, డాడీ మనం ఆడుకుందాం పదండి అంటే చాంగ్, లేదమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వే వెళ్ళి ఆడుకో అంటాడు. అయినా యాంగ్ వినకుండా, లేదు డాడీ మనం ఆడుకోక చాలా డేస్ అవుతుంది అని అంటుంది. అయినా చాంగ్, లేదమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళి నువ్వు ఆడుకో అంటాడు. ఇదిగో మనీ ఇస్తాను తీసుకొని ఏదైనా బొమ్మ కొనుక్కొని దాంతో ఆడుకో అని అంటాడు. అది విన్న యాంగ్ చాలా
కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఓనర్ వస్తాడు కదా. ఓనర్ వచ్చి, లేదమ్మా నేను ఈ స్థలాన్ని అమ్మడట్లేదు, పెంచట్లేదు, అమ్మేస్తున్నాను, నేను నా కూతురు అమెరికా వెళ్ళిపోతున్నాం, సో వేరే ఏదైనా చూసుకో అని అంటాడు. అది విన్న మరియా చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చాంగ్ తినడానికి యాంగ్కి చాలా ఐటమ్స్ తీసుకొస్తాడు. బట్ యాంగ్ చాలా కోపంగా ఉండి అవేం తీసుకోదు. ఇక నెక్స్ట్ మిరియా వాళ్ళ హస్బెండ్తో ఇలా అంటుంది, నేను సెలూన్ను క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే అతను ఓనరు అమ్మేస్తున్నాడు అని చెప్పక నేను క్లోజ్ చేసేస్తాను, ఎలాగో నువ్వు సంపాదిస్తున్నావు కదా, నేను కూడా అన్నీ చూసుకోవడం నా వల్ల అవ్వట్లేదు, సో నేను కూడా క్లోజ్ చేసేస్తాను అని చాంగ్ చెప్తూ ఉంటుంది. అది విన్న చాంగ్, ఎందుకు నువ్వు రీసెంట్గానే స్టార్ట్ చేసావు కదా, నువ్వు కూడా నీ కాళ్ళపైన నిల్చుంటున్నావు కదా, ఎందుకు ఆపేస్తున్నావు అని అంటుంది. అయినా మిరియా లేదు, నేను క్లోజ్ చేస్తాను అని అసలు విషయం చెప్పకుండా తనలోనే ఆ విషయం దాచేసుకుంటుంది. ఇక నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటుంది, అవునా సరేలే నేను కొంచెం మనీ ఇవ్వగలను అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అది విన్న మిరియా తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకు యాంగ్ని చూపిస్తారు. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఒంటరిగా. ఇక నెక్స్ట్ టీవీ చూద్దామని టీవీ ఆన్ చేస్తుంది. అక్కడ స్టేడియం చూపిస్తారు. అక్కడ స్టేడియంలో జేటీ అండ్ వాళ్ళ డాడీ చాంగ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండడం యాంగ్ చూస్తుంది. యాంగ్ చూసి ఫస్ట్ టైం చాలా ఫీల్ అవుతుంది. తనే కదా తన డాడీని రెంట్కి ఇవ్వడం చేస్తుంది. వాళ్ళ డాడీకి అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో బాల్ వచ్చి చాంగ్ దగ్గర పడుతుంది. చాంగ్ పట్టుకోలేకపోతాడు. ఇక జేటీ చాలా ఫీల్ అయిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ బాల్ వచ్చి ఒక కపుల్ దగ్గర పడుతుంది. అతను తన లవర్కి బాల్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన చాంగ్, ఈ బాబుకి ఇవ్వాలి, బాల్ ఈ బాబుకి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. ఇక మిగతా వాళ్ళు కూడా అవును ఇవ్వాలి, అవును ఇవ్వాలి అని అంటూ ఉంటారు. ఇక చేసేదేం లేక వాళ్ళు ఆ బాల్ని జేటీకి ఇచ్చేస్తారు. ఇక జేటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నెక్స్ట్ మిషాకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, మీ అత్తయ్య గారిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అని. ఇక మిషా హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చినాక వాళ్ళ అత్తయ్య, నాకు నా కొడుకు కావాలి, తీసుకురండి, నాకు నా కొడుకు కావాలి అంటే మిషా అంటుంది, మీ కొడుకు వస్తున్నాడు అంటే, లేదు నాకు నా కొడుకు కావాలి, నేను నా కొడుకుని చూడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు మిషాకి కోపం వచ్చి, మీ కొడుకు చచ్చిపోయాడు, మీరు ఇలానే చేస్తే నేను కూడా చనిపోవాలా చెప్పండి అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యకి డిమెన్షియా అనే వ్యాధి ఉంటుంది కదా. ఇక మళ్ళీ తన కొడుకు చనిపోయాడని గుర్తుకొచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మరియాని చూపిస్తారు. మరియా ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఓనర్ దగ్గరికి వెళ్ళి, మీరు అమ్ముతాన్న మనీకి నేను ఇస్తాను, ఎంత మనీనో అంత మనీ నేను ఇస్తాను అని ఆ ఓనర్కి అంటుంది. ఆ ఓనర్ ఏమో, చెప్పాను కదా నేను అమ్మను అని తన పైన సీరియస్ అవుతాడు. అప్పుడు మరియా, లేదు ఆ అమౌంట్కే నేను కొనుక్కుంటాను అన్నా కూడా, లేదు నేను అమ్మను, నేను మా అమ్మాయితో అమెరికా వెళ్ళిపోతున్నాను అంటాను. నెక్స్ట్ యాంగ్ జేటీకి ఫోన్ చేసి మా నాన్న ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. అప్పుడే మరియా ఫోన్ తీసుకొని అడిగితే హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ చాంగ్ వాళ్ళ వైఫ్ డాటర్ ఇద్దరు హాస్పిటల్ వెళ్తారు. అప్పుడే చాంగ్ మిషాని ఓదారుస్తూ కనిపిస్తాడు. అది చూసిన మరియా అపార్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన చాంగ్ తన వెనకాల వెళ్తూ ఉంటాడు. మరియా కారికి అడ్డొచ్చి, ఆగు కొంచెం, అసలు నాకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వు అంటాడు. అప్పుడు మరియా అంటుంది, ఏంటి ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటావా అంటే, చాంగ్, కాదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, అసలు ఏం జరిగిందో చెప్తాను అని అంటాడు. అప్పుడు మరియా అంటుంది, నువ్వు ఇన్ని రోజులు ఏం చేయకున్నా కూడా నేను చూసుకున్నాను, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని అంటుంది. అప్పుడు చాంగ్, నువ్వు
ఇన్ని రోజులు నేనంటే ఇష్టమని చూసుకున్నావా అంటే అప్పుడు మరియా అంటుంది, అవును నీకు కూడా నేనంటే చాలా ఇష్టము, ఇప్పుడే తెలిసింది నాకు కూడా నేనంటే నీకు ఎంత ఇష్టమో అని చాంగ్తో అంటూ ఉంటుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో యాంగ్ జేటీతో ఇలా అంటుంది, ఇప్పటి నుంచి అతను మా నాన్నని రెంట్కి ఏమి ఇవ్వను, ఇప్పటి నుంచి మా నాన్న రెంట్కి రాడు, డాడీ నాకు ఓన్లీ డాడీని అని జేటీతో అంటాడు. అప్పుడు జేటీ లేదు, నేను మీ డాడీని రెంట్కి తీసుకున్నాను, నేను డైలీ మంచిగా ఆడుకుంటూ ఉంటాను, సో అతను నాకు కూడా డాడీనే అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ చాంగ్ ప్రెగ్నెంట్ లేడీ దగ్గరకు వస్తాడు. ఇంకొకసారి ఆలోచించుకో బేబీని పెంచుకోవడానికి అంటే అప్పుడు తను అంటుంది, అప్పుడు ఆ అమ్మాయిగో ఇతనే నా బాయ్ ఫ్రెండు, అతన్ని వెతికి తీసుకురా అప్పుడు ఆలోచిద్దాం అని అంటుంది. అప్పుడు చాంగ్ అంటాడు, అది నా పని కాదు, నేను వెతకను అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి బాధగా ఇలా అంటుంది, అవును మీరు నా రియల్ నాన్న కాదు కదా, సో మీరు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా ఏముండదులేండి అని అంటూ ఉంటుంది చాంగ్తో. అది విన్న చాంగ్ చాలా బాధపడుతూ ఉంటాడు, ఏంటి అమ్మాయి ఇలా అంటుంది అని. ఇక నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరు గొడవ పడతారు కదా. ఇక మరియా మీషా పేరెంట్స్ ఇద్దరిని పిలుస్తుంది టీచరు. ఇక అప్పుడు మరియా అంటుంది జేటీకి సారీ చెప్పు అన్నప్పుడు యాంగ్ లేదు నేను చెప్పను అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మీషా మాట్లాడడానికి చూస్తుంది మరియాతో. మరియా నేను ఎవరితో మాట్లాడను అంటుంది. ఇక నెక్స్ట్ మీషా అంటుంది, ఇట్లా మా అత్తగారికి ఇలా డిసీజ్ ఉంది, సో తనకి కొడుకుగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు మరియా కొంచెం రిలీఫ్గా అవుతుంది మీషా చెప్పిన మాటలు విని. ఇక మనకు నెక్స్ట్ సీన్లో చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రౌజింగ్ సెంటర్ని చూపిస్తారు. అక్కడికి మరియా వస్తుంది. మరియా వచ్చి డాడ్ ఫర్ రెంట్ అనే బోర్డు చూస్తుంది. ఆ బోర్డు చూసిన మరియాకి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి యాంగ్ని అడుగుతుంది, ఇదంతా ఏంటి, ఇదంతా నీకు తెలుసా అని యాంగ్ని అడుగుతుంది. అప్పుడు యాంగ్, అవునమ్మా ఇదంతా నేనే చేశాను, డాడీ వెళ్ళను అన్నా కూడా నేనే పంపాను, కస్టమర్స్ని కూడా నేనే చూశాను అని చెప్తుంది. అది విన్న మరియా, ఏంటి మీరు ఇద్దరు కలిసి ఇలా చేశారు, ఫ్యామిలీ పరువు అంతా తీశారు, అంతా సర్వనాశనం చేశారు అని యాంగ్ని తిడుతూ ఉంటుంది. నెక్స్ట్ చాంగ్ చూపిస్తారు, నేను ఇదంతా చేయను, నేను ఇలా డాడీగా రెంట్కి వెళ్ళను, దీనివల్ల నా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు చాంగ్ వాళ్ళ ఫ్రెండ్, అలా చేస్తే మరి మీ వైఫ్ వాళ్ళ సెలూన్ని కోల్పోవాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు తెలుస్తుంది చాంగ్కి తన వైఫ్ స్ట్రగుల్ ఏంటో అని. అప్పుడు చాంగ్ ఆ ఓనర్ దగ్గరకు వెళ్ళి గట్టిగా అరుస్తూ ఎలాగైనా ఆ సెలూన్ ఇప్పిస్తేనైనా కోపం పోతుంది తన వైఫ్కి తన మీద అని అనుకుంటాడు. అప్పుడు చాంగ్ తన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ప్యాకెట్స్ పైన చూస్తే అక్కడ వేరే ఇది ఉంటుంది, మీరు అమెరికా వెళ్తా అన్నారు కదా, ఇదేంటి మరి ఇక్కడ వేరే పేరు ఉంది అని అంటే అప్పుడు నిజం చెప్తాడు. ఇట్లా నా కూతురు నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిందనుకో అందరూ నన్ను చూసి నవ్వుతారు, అందుకే ఇలా నా కూతురుతో అమెరికా వెళ్తున్నా అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు నన్ను చూసి ఎవరు నమ్మరు అని జరిగిందంతా చాంగ్కి చెప్తాడు. అది విన్న చాంగ్, అలా చేయడం వల్ల ఏమొస్తుంది, నిన్ను చూసి ఎవరు నవ్వుతారు, మేమంతా తెలిసిన వాళ్ళమే కదా, కావాలంటే మీరు రేపు వెళ్ళి తనకి సెండ్ ఆఫ్ ఇచ్చి రండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఎప్పుడు మీ అమ్మాయిని చూస్తారో తెలియదు కదా, సో వెళ్ళిరండి అని చాంగ్ అతనికి ధైర్యం చెప్తాడు. ఇక అది విన్న ఓనర్ కూడా కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు, అవును తను చెప్పింది కూడా నిజమే కదా అన్నట్టు. నెక్స్ట్ మరియా చాంగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ చాంగ్ చేసినవన్నీ చూస్తుంది, తనకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ అన్నీ చూస్తుంది. మా డాడ్ చనిపోయారు, మీ వల్ల నాకు మా డాడ్ లేని లోటు తెలిసింది అని, అలాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలు కూడా చాలా లెటర్స్ పంపుతారు, అది చూసిన మరియా చాలా సంతోషిస్తుంది, చాంగ్ వల్ల చాలామంది హ్యాపీగా ఉన్నారని. నెక్స్ట్ సీన్లో చాంగ్
ఆ బామ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇన్ని రోజులు నేను మీకు కొడుకుగా నటించాను కదా, కొద్దిసేపు నా బామ్మగా ఉంటారా అని తన దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ బామ్మ నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, నేను చాలా బాధపడ్డాను అని అంటాడు. అప్పుడు ఆమె చేతికి నెయిల్ పాలిష్ పోతే అతను పెడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను అని తన దగ్గర పడుకుంటాడు. ఇదంతా చూసిన మిషా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో యాంగ్ రెయిన్ కోట్ వేసుకొని నేను స్కూల్ వెళ్తున్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రండి అని చాంగ్ మెసేజ్ పెట్టి స్కూల్కి వెళ్తుంది. బాగా వర్షం పడుతుంది. అయినా కూడా యాంగ్ తన ఫాదర్ వస్తాడని అలానే కూర్చుంటుంది. మరియా ఆ రూమ్లోకి వచ్చి చూస్తే యాంగ్ ఉండదు. భయపడిపోయి బ్రౌజింగ్ సెంటర్కి వెళ్ళి చూస్తుంది, అక్కడ కూడా ఉండదు. యాంగ్ చాలాసేపటి నుంచి వర్షంలో అలానే కూర్చుంటుంది. వర్షం కూడా తగ్గుతుంది. చాంగ్ కూడా వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వర్షంలో అంటాడు. అప్పుడు యాంగ్ తన పిగ్గీ బ్యాంక్ ఇస్తూ దీన్ని ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని చాంగ్ అంటాడు. అప్పుడు యాంగ్ ఏడుస్తూ నేను ఇందులో ఎప్పటి నుంచో మనీ దాచిపెట్టుకుంటున్నాను నాన్న, ఈ మనీ అన్నీ నీకోసమే, ప్లీజ్ నాన్న ఇప్పటి నుంచి మీరు ఎవరికి నాన్నగా వెళ్ళకండి, నాకు మాత్రమే నాన్న అని పిగ్గీ బ్యాంక్ని పలగొడుతుంది. బట్ ఆ పిగ్గీ బ్యాంకులో అసలు మనీ కన్నా ఫేక్ మనీనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాంగ్ మనీ తీసుకొని ఫేక్గా వేస్తూ ఉంటాడు కదా. అది చూసిన యాంగ్ నాన్న నేను నిజంగానే ఇందులో మనీనే వేసాను, ఈ ఫేక్ నోట్స్ ఎట్లా వచ్చాయో తెలియదని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనీ లేకపోతే మీరు నాకు నాన్నగా ఉండరా, ప్లీజ్ నాన్న మీరు నాకే నాన్నగా ఉండండి, ఎవరికి నాన్నగా వెళ్ళకండి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చాంగ్ ఇలా అంటాడు, బాధపడకు, నీకు మనీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా బంగారు కూతురివి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను బతుకున్నంత కాలం నేను నీకే నాన్నగా ఉంటాను అని అంటాడు. అలా ఇద్దరు ఏడుస్తారు. అక్కడికి మరియా కూడా వస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను నీ కోసం ఎంత భయపడ్డానో తెలుసా అని అంటుంది. అప్పుడు యాంగ్ నేను మా డాడీ కోసం వచ్చాను, మా డాడీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటుంది. అది విన్న మరియా ఇలానే మాట్లాడతావా అని కొడుతుంది. అడ్డుగా వచ్చిన చాంగ్ని కూడా కొడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లనే, నువ్వు ఇలా మంచి పని చేస్తున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేవు, నువ్వు చెప్పి ఉంటే నేను నిన్ను అనుమానించాల్సిన అవసరం ఎందుకు వచ్చేది, ఇంతే నన్ను అర్థం చేసుకుంది అని చాంగ్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు యాంగ్ మామ్ నీకు డాడీ వేస్ట్ కావచ్చు కానీ నాకు బెస్ట్ డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చాంగ్ కూడా అవును నువ్వు నా అందరికంటే స్పెషల్ పర్సన్వి, నేను చాలా ఇష్టపడతాను అని అంటాడు. అప్పుడు మరియా కోపంగా చూస్తుంది. అప్పుడు చాన్ ఓకేలే నువ్వు కూడా నా ఫేవరెట్ పర్సన్వి, నేను కూడా నేను చాలా ప్రేమిస్తున్నాను అని తనని హక్ చేసుకుంటాడు. ఇలా క్యూట్ ఫామ్ని చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో యాంగ్ ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాంగ్ రెంట్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఖాళీగానే ఉంటాడు. ఇలా రాస్తుంది, మీరు ఇప్పటి నుంచి రెంట్కి వెళ్ళట్లేదు కదా, కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీకి మీరు లేకపోతే ఎలా, తను బేబీని అనాథాశ్రమంలో వదిలేస్తుంది, మీరు తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అని అందులో రాసి పెడుతుంది యాంగ్. నెక్స్ట్ సీన్లో ఆ ఓనర్ వచ్చి నేను ముందు రెంట్కి ఇస్తున్నాను సెలన్ని, నేను అమెరికా ఏం వెళ్ళట్లేదు, నా కూతురే వెళ్తుంది అని మరియాకి చెప్తాడు. మరియా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాంగ్కి చెప్తుంది. నెక్స్ట్ మీషా తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి చాంగ్కి ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. చాంగ్ ఇంట్లో ఉండి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాడు కదా, ఇక్కడికి వచ్చి కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇక లాస్ట్ ఫైనల్గా ఒక క్వశ్చనే ఉంటుంది, ఇది చాలా కష్టం, ఇది ఒకవేళ చెప్తే ప్రైజ్ మనీ అంతా వస్తుంది. ఇప్పటివరకు టోటల్ ప్రైజ్ మనీని ఎవరు కూడా గెలుచుకోలేరు. అయితే చాంగ్ గెలుచుకుంటాడా లేదా అని అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అప్పుడే చాంగ్ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ బిజినెస్ మ్యాన్ కూతురు స్కూల్కి వెళ్తాడు కదా, అక్కడ ఏ క్వశ్చన్ అడుగుతాడో అదే క్వశ్చన్ అడుగుతాడు. అది విన్న చాంగ్ దేవుడా నువ్వు అసలు ఎంత గ్రేట్ అని అనుకుంటాడు. ఈ ఆన్సర్ నాకు తెలుసు, సో ఇప్పుడు ఈ మనీ అంతా నాదే అని చాంగ్ అనుకుంటూ ఉంటాడు.
ఇక నెక్స్ట్ చాంగ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కనుక్కుంటాడు. అతను కూడా ఆ బేబీని పెంచుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ఆ క్యూట్ ఫ్యామిలీని చూపిస్తూ ఈ స్టోరీని ఎండ్ చేస్తారు.